years of excellence. Sun International Institute of Tourism and Management. పొద్దున్నే బాచ్పల్లిలో జరిగినటువంటి అత్యంత ఘోరాతి ఘోరమైన దారుణమైన ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే మనకు సీసీ కెమెరాలో స్పష్టంగా మీరు చూడండి ఒకసారి, ఆ హడావిడి, ఆ రోడ్డు పైన ఆ స్కూల్ బస్సెస్ని చూడండి. అందరూ ఎవరి దాళ్ళు వాళ్ళు పల్లెల్లో నిమగ్నం అయిపోయి 8-8:30 ప్రాంతాల్లో స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అదే హడావిడిలో వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక టిప్పర్ లారీ పూర్తిగా తల్లి కొడుకు వాళ్ళ జీవితాల్ని చిదిమేసి పడేసింది. స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ముందర ఒక స్కూల్ బస్ ఆగిన తర్వాత ఒక బాబు ఎక్కేశాడు, ఆ స్కూల్ బస్ వెళ్ళిపోయింది. టిప్పర్ లారీని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ టిప్పర్ లారీ మిస్టేకా లేకపోతే ఈ తల్లి మిస్టేకా తర్వాత అసలు టిప్పర్ లారీ 8-8:30 ప్రాంతాల్లో నడపొచ్చా? టిప్పర్ లారీ 8-8:30 ప్రాంతాల్లో సిటీలో తిరగొచ్చా? ఇది మల్లంపేట ఏరియా. అసలు సిటీలోకి ఎంట్రీ ఎలా ఇచ్చింది ఈ టిప్పర్ లారీ? మీరు చూడండి, తల్లి కొడుకు ఫస్ట్ క్లాస్ అబ్బాయి, కేవలం 6 years మాత్రమే. తల్లి ఆఫీస్కి వెళ్తోంది, మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాగ్ అంతా వేసుకుంది. ఆ తర్వాత బాబుని ఎక్కించుకొని అక్కడ దింపేసిన తర్వాత, స్కూల్లో దింపేసిన తర్వాత ఆమె తన ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం. రోజులాగానే తెల్లారింది, రోజులాగానే బాబుని స్కూల్కి రెడీ చేసింది, టిఫిన్ డబ్బా పెట్టింది, గోరుముద్దలు తినిపించింది. తర్వాత ఆమె బండి మీదనే రోజులాగానే ఎక్కించుకొని స్కూల్లో దింపుదామని బయలుదేరినటువంటి ఆ తల్లి ఒక్కసారిగా ఆ టిప్పర్ లారీ వాళ్ళిద్దరిని ఢీకొట్టడం మనం చూడొచ్చు. జస్ట్ ఇట్లా టచ్ అయింది. అది హెవీ వెహికల్ కాబట్టి జస్ట్ ఇట్లా ఒకసారి టచ్ అయింది అంతే. వెనక టైర్లో బాబు పడిపోయిండు, తల్లి కొంచెం ఇటువైపు పడిపోయింది. బాబు ఏకంగా టైర్ల కింద మొత్తం ఇక్కడి నుంచి హాఫ్, అంటే ఆల్మోస్ట్ స్టమక్ దగ్గర నుంచి పై వరకు లారీ కిందికి వెళ్ళిపోయింది. అసలు ఇక్కడి నుంచి హెడ్ నుంచి ఇక్కడి వరకు కనీస షేప్ కూడా లేదు. తల్లి అసలు ఇంకే స్పీచ్లెస్సా లేకపోతే అసలు ఎవరికైనా ఏ మైండ్ ఏం పని చేస్తుంది? ఆ విజువల్ అంతా కల్లారా చూసిన తర్వాత ఆమె లైఫ్ లాంగ్ నేను చేసిన తప్పే అనుకుంటుందా, లేకపోతే అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాకుండానే నా బాబుని కోల్పోయింది అనుకుంటుందా? నోట్లకెళ్ళి మాట రావట్లేదు. అయ్యో అంటుంది, గట్టిగా అరుస్తోంది, లేపింది ఒకసారి బాబుని. ఆ తర్వాత అసలు చూసిన తర్వాత ఆమెనే ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కింద ఒక రకంగా కింద పెట్టింది. ఆ తర్వాత గట్టిగా అరుస్తోంది. ఏం చేయాలి? ఏం చేస్తుంది? ఇంకో తల్లైన ఏం చేయగలుగుతుంది? ఎంత దారుణమైన సంఘటన. ఇప్పుడు ఆ తల్లి ఏమనుకుంటుంది? పొద్దున్న లేచి నేను ఎవరి మొహాన్ని చూశాను, పొద్దున్న లేచి అసలు నేను నా బాబుని రోజులాగానే తయారు చేసిన కదా, నా బాబుని రోజులాగానే దించడానికి ప్రయత్నం చేసిన కదా, మరి ఎందుకు ఇట్లా అయింది? నేను చేసిన తప్పేంది? జీవితాంతం ఆమె మర్చిపోతుందా? ఆమె కళ్ళ ముందు జరిగింది ఏ తల్లైనా మర్చిపోగలుగుతుందా? ఆ తల్లి పరిస్థితి ఏంది? ఊహకు కూడా అందదు. కేవలం 6 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ మాత్రమే చదువుతున్నాడు. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు. నా ఫ్యూచర్ ఇట్లుంటుంది, నా ఫ్యూచరు అట్లుంటుంది, నా బాబు పరిస్థితి ఇట్లుంటుంది, నేను మంచిగా పెంచాలి. ఇవే కదా ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ తల్లి ఏం ఆలోచించాలి? ఏం చెప్పుకోవాలి? లైఫ్ లాంగ్ ఏం ఆన్సర్ చెప్పుకోగలుగుతుంది ఆమెకిచ్చే ఆమె? అసలు అయినా
టిప్పర్ లారీ, అంత పెద్ద టిప్పర్ లారీ 8-8:30 గంటల ప్రాంతంలో ఎట్లా తిరుగుతుందండి? ఎట్లా పోతుంది? ఇంకెన్ని సంఘటనలు ఇట్లా చూడాలి? ఎంతమందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా మీరు ఇంకా మారరా? టిప్పర్ లారీ, గంత పెద్ద టిప్పర్ లారీ సిటీ లోపల దర్జాగా తిరుగుతుంటే, ఎన్ని చౌరస్తాలని దాటి ఆ టిప్పర్ లారీ వస్తూ ఉంటే మన వ్యవస్థ ఎటుపోయింది? మన పోలీసులు ఎటుపోయినరు? మన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎటుపోయినరు? ఇప్పుడు ఎవరి మిస్టేక్ వల్ల ఈ బాబు చనిపోయిండు? ఎవరికి ఆన్సర్ చెప్తారా? తల్లికి ఏమన్నా ఆన్సర్ చెప్పగలుగుతారా? ఈ ఇన్సిడెంట్ ఇట్లా అయింది, అయ్యో నా తప్పైపోయింది, మేము టిప్పర్ లారీని చూసుకోలేదు అని చెప్తారా? ఏం చెప్తారా? తల్లికి ఏం ఆన్సర్ చెప్తారు? ఇంత దారుణంగా సిటీలో, సరే సిటీ పెరిగిపోయింది, సిటీ ఎక్స్టెండ్ అయింది కాబట్టి డెవలప్మెంట్లో భాగంగా ఇదంతా జరుగుతోంది అని చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదా, కానీ నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది మనం కనీసం పట్టించుకుంటున్నామా? కనీసం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామా? పల్లవి స్కూల్ ఆపోజిట్లో, ఎగ్దమ్ ఆపోజిట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఆ మల్లంపేటలోనే ఉంటారు. తండ్రి పేరు వచ్చేసి, నేను డీటెయిల్స్ చెప్తాను, గుడిపల్లి అభిమన్షు రెడ్డి. ఆ చిన్నారిని ఎంత ముద్దుగా ఉన్నాడు, ఒక్కసారి చూడండి. ఆయన పేరు వచ్చేసి అభిమన్షు రెడ్డి. వాళ్ళ తండ్రి పేరు రాజు. కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అది గీతాంజలి స్కూల్, బౌరంపేటలో చదువుతున్నాడు. వీళ్ళు నివాసం ఉండేది కూడా మల్లంపేటలోనే నివాసం ఉంటున్నారు. అసలు ఇంత ఘోరంగా ఎన్నో సంఘటనలు ఇట్లాంటివి ఈ బాబుతోనే ఆగలేదు. అంతకంటే గతంలో జరగలేదా అంటే ఎన్నో జరిగినాయి. కానీ ఏం మారింది? ఏమీ మారలేదు. ఎంతో మంది తల్లిల కడుపు కోతలు ఇట్లనే మిగులుస్తా పోతా ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. జస్ట్ తూతూ మంత్రంగా ఆ రోజు, ఆ నెక్స్ట్ డేనో, ఆ 2-3 రోజుల్లో మాట్లాడుకుంటున్నాం తప్పించి ఆ తర్వాత చర్యలు ఉంటున్నాయంటే ఎక్కడ కనిపించట్లేదు, శూన్యం. టిప్పర్ లారీ డ్రైవర్నో ఓనర్నో పిలిపిస్తారు, కేసు నమోదు చేస్తారు, వదిలేస్తారు. రేపు తెల్లవారి లేకపోతే 1 నెల తర్వాత ఆ టిప్పర్ లారీ అక్కడి నుంచి ఇదే టైంకి రాకుండా ఉంటుందా? ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు. ఇది మన వ్యవస్థ. ఒక్కసారి వీటి మీద నిజంగా మీరు సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇట్లాంటి సంఘటనలు జరగవు. ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు చూసే పరిస్థితి కూడా ఉండదు. దయచేసి పాలకులారా చూడండి. దయచేసి గవర్నమెంట్ దీన్ని చాలా పెద్ద ఇష్యూగా చూడండి. కొంత ఇట్లాంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టండి అని కోరుకోవడం తప్పించి మనం ఇంకా ఏం చేయడానికి కూడా ఏమీ లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు